ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక మద్యం అమ్మకాలపై ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో అనంతపురం జిల్లాలో మద్యం దుకాణాలు సాయంత్రానికే మూతపడుతున్నాయి. రోజువారీ అమ్మకాల టార్గెట్ అయిపోయిందంటూ సిబ్బంది షాపులు మూసివెళ్లిపోతున్నారు. నిబంధనల మేరకు గతేడాది ఏప్రిల్లో ఎంత మద్యం విక్రయించారో ఎప్పుడు అలానే అమ్మకాలు జరపాలి. అనంతపురం జిల్లాలో మొత్తం 127 మద్యం షాపులున్నాయి. జిల్లాలో గతేడాది 23,791 లీటర్ల లిక్కర్, 10,633 లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో మద్యం వినియోగం బాగా పెరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులకు మద్యం పంపిణీ తప్పనిసరైంది. దీంతో ఉదయాన్నే మద్యం దుకాణాలు దగ్గర బారులు తీరుతున్నారు మందుబాబులు. అనంతపురం జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మద్యం అమ్మకాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మద్యం విక్రయాలు క్రయ విక్రయాలు ఎలా జరుగుతున్నాయో ప్రతిరోజు డేటా తెప్పించుకుంటున్న పరిస్థితి. అనంతపురం పార్లమెంటు పరిధికి సంబంధించి ఒకసారి చూస్తే అనంతపూర్ పార్లమెంటు పరిధిలో దాదాపుగా 127 దుకాణాలు ఉన్నాయి. 127 దుకాణాల్లో గత ఏడాది 23,791 లిక్కర్ అమ్మగా, అలాగే బీర్కు సంబంధించి 10,633 బీర్లు అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం ఎన్నికల నిబంధనల దృష్టిలో ఉంచుకొని మద్యం దుకాణాలు ఏదైతే ఉందో తమకు కేటాయించిన టార్గెట్ పూర్తయిన వెంటనే క్లోజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అనంతపురంలోనే మద్యం దుకాణం వద్ద ఉన్నాం. ఉదయమే పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు వచ్చి మద్యం తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. గత ఏడాది ఒకసారి పరిశీలిస్తే గత ఏడాది ఇలాంటి సమయం ఏదైతే ఏప్రిల్లో 23,791 లిక్కర్ లీటర్లు అమ్మకాలు జరిగాయి. అలాగే గత ఏడాది బీర్లు కూడా దాదాపుగా 10,633 లీటర్లు అమ్మకాలు జరిగిన పరిస్థితి. ప్రస్తుతం దీనికన్నా అదనంగా కొంతమేరకు అమ్ముతూ నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం వాళ్ళకి నిర్ణయించిన టార్గెట్ మేరకు అమ్మకాలు జరపాలని చెప్పి ఎన్నికల నిబంధనలు పెట్టింది. ఎన్నికల నిబంధనల మేరకు ప్రస్తుతం 30,864 లీటర్లు ప్రస్తుతం, అలాగే బీర్లు కూడా 13,822 లీటర్లు అమ్మకాలు జరగాలని ఎన్నికల నిబంధనలు పెట్టిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఉందో అనంతపురం నగరంలో దాదాపుగా 37 దుకాణాలు కూడా తమకు నిర్ణయించిన టార్గెట్ పూర్తయిన వెంటనే మూసేస్తున్న పరిస్థితి ఉండడంతో ఇక్కడికి పెద్ద ఎత్తున క్రౌడ్ చేరుకుంటున్నారు. పొద్దున్నే ఉదయమే మద్యం కొనుక్కుంటున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రచారాల హోరు నేపథ్యం, మరోవైపు మద్యం అమ్మకాలు జోరుగా విక్రయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల ఏదైతే ఉందో ఆంక్షలు విధించారు. ఎన్నికల అధికారులు కూడా పూర్తి స్థాయిలో మద్యం విక్రయాలకు సంబంధించి ప్రతిరోజు డేటా తెప్పించుకున్న పరిస్థితి. దీనికి అదనంగా ఏదైతే ఉందో తాము నిర్ణయించిన టార్గెట్ అదనంగా ఎక్కడైనా అమ్ముతున్నారని కూడా చెకింగ్లు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ నుంచి మద్యం దుకాణాలు కేవలం ఒక బాటిల్ ఇవ్వాలని చెప్పి ఎక్సైజ్ అధికారులు నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే గత రెండు రోజులుగా లిక్కర్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కొనుగోలు జరుగుతుండడం పైన దృష్టి సారించిన ఎక్సైజ్ అధికారులు ఇవాళ నుంచి కేవలం ఒక బాటిలే ఇవ్వాలని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే అది ఎంత మేరకు అమలు అవుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఓవైపు ప్రచారాలు ఉదయం సాయంకాలం ప్రచారాల్లో పాల్గొంటున్న వారు పెద్ద ఎత్తున మద్యం దుకాణాల వద్దకు క్యూ కొడుతున్న పరిస్థితి ఉంది. దీంతో అమ్మకాలు టార్గెట్ కన్నా ఎక్కువ కావడంతో పూర్తి స్థాయిలో దుకాణాలు మూసివేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఎవరు చెప్తున్నారు ప్రభుత్వ దుకాణాలు, ఎలైట్ మాల్స్ సంబంధించిన వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఒక అనంతపురం నగరంలోనే 37 దుకాణాలు ఉన్నాయి. అలా ఎలైట్ మాల్స్ కూడా ఉన్న పరిస్థితి. అలాగే మరోవైపు బార్లు కూడా ఉన్నాయి. బార్లు కూడా తమకు నిర్ణయించిన టార్గెట్ పూర్తి అవుతానే క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఈ మద్యం దుకాణం వద్ద చూడొచ్చు. ఉదయం షాపు తెరిచిన వెంటనే ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. సాయంకాలం మధ్యాహ్నం సమయంలో ఇదే రద్దీ అన్ని చోట్ల కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. తాము ఏదైతే టార్గెట్ పెట్టామో ఆ టార్గెట్ పూర్తి అయిన వెంటనే పూర్తి స్థాయిలో దుకాణాలు మూసివేసి పోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కొంతమంది మద్యం ఎవరైతే విక్రయాలు చెప్తున్నారో వారు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఎన్నికల నిబంధనలు తమకి ఇబ్బందులుగా మారాయని చెప్పి ఎవరైతే మద్యం ప్రియులు చెప్తున్న పరిస్థితి ఉంది.